సాకిబ్ హుసేన్. ఈ స్టోరీ అయితే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. సాకిబ్ హుసేన్ తను వచ్చిన ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ తెలుసుకుంటే, ఒక పెయిర్ ఆఫ్ షూస్ కూడా అఫోర్డ్ చేయలేరు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం అంతా అమ్మేసి తన కోసం ఒక పెయిర్ ఆఫ్ షూస్ కొనిచ్చారు. అండ్ ఈ సిట్యుయేషన్ ఇట్స్ నాట్ జస్ట్ హ్యాపెనింగ్ విత్ సాకిబ్ హుసేన్. క్రికెట్ ఆడుతున్న వాళ్ళలో చాలా మంది ఇట్లాంటి ఫైనాన్షియల్ హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నారు. బట్ స్టిల్ సాకిబ్ హుసేన్ స్టోరీ నుండి మనం తెలుసుకోవాల్సిందేంటి, కెప్ట్ ఆన్ బిలీవింగ్ ఇన్ హిమ్సెల్ఫ్. నీ దగ్గర టాలెంట్ ఉంది, నీ దగ్గర రైట్ యాటిట్యూడ్ ఉంది అండ్ నువ్వు హార్డ్ వర్క్ చేస్తావంటే ఆపర్చునిటీ అనేది ఖచ్చితంగా వస్తది. మేబీ రావడంలో లేట్ అవ్వచ్చేమో గానీ, రైట్ టైంకయితే వస్తది. ఎందుకంటే, జస్ట్ లుక్ ఎట్ హిస్ డెబ్యూ. వాట్ ఎ స్టేజ్! వాట్ ఎ రైట్ టైమ్ టు మేక్ హిస్ డెబ్యూ. అండ్ రైట్ టైమ్ గురించి చెప్పాలంటే, లాస్ట్ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ప్రఫుల్ హింజర్‌ని అనౌన్స్ చేసింది. బట్ స్టిల్ తననైతే ఆడించలేదు. ఇమాజిన్ యాస్ ఎ ప్లేయర్ మన పేరు అనౌన్స్ చేసినా కూడా మనల్ని ఆడించలేదంటే ఎంత కష్టంగా ఉంటదో. బట్ యూ నో వాట్? గాడ్ హాస్ హిస్ ఓన్ ప్లాన్స్. ఈ మ్యాచ్‌కొచ్చే ముందు ఎస్ఆర్‌హెచ్ టీమ్‌ని చాలా మంది చాలా మాటలు అన్నారు. ఆర్ఆర్ టీమ్ హైదరాబాద్ వస్తుంది. ఇన్ఫార్మ్ బ్యాటర్స్ ఉన్నారు. ఎంత కొడతారో, అసలు మన బౌలర్స్‌ని వదులుతారా లేదా అన్న మాటలు కూడా వినిపించాయి. బట్ జస్ట్ లుక్ ఎట్ ద వే హౌ ప్రఫుల్ హింజీ అండ్ సాకిబ్ హుసేన్ జస్ట్ చేంజ్డ్ ద స్క్రిప్ట్. ఒక్క మాటలో వాళ్ళు వేసిన బౌలింగ్ గురించి చెప్పాలంటే ఇట్స్ జస్ట్ ప్యూర్ డామినేషన్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఒక్కటే. మీ దగ్గర టాలెంట్ ఉంది. మీరు హార్డ్ వర్క్ చేస్తారు. రైట్ యాటిట్యూడ్ ఉంది. రైట్ వర్క్ ఎథిక్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఆపర్చునిటీ అయితే వస్తది. రావడంలో లేట్ అవ్వచ్చు. మీరైతే ఆ నమ్మకాన్ని, ఆ బిలీఫ్‌ని అయితే కోల్పోవద్దు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డెఫినెట్‌లీ సమ్ క్రెడిట్ హాస్ టు గో టు వరుణ్ ఆరన్. అండ్ ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్ సర్కిల్‌లో టాలెంట్ ఉండి హార్డ్ వర్క్ చేసే ప్రతి క్రికెటర్‌కి షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. పీస్ ఔట్.